ఆత్మకూరు పట్టణంలో రామకృష్ణ థియేటర్లో ప్రదర్శిస్తున్న పుష్ప 2 చిత్రం టికెట్లను థియేటర్ యాజమాన్యం ప్రభుత్వం ప్రకటించిన నిబంధనలకు వ్యతిరేకంగా అధిక ధరలకు విక్రయిస్తున్నారని దీనిపై చర్యలు తీసుకోవాలంటూ కుల వివక్ష పోరాట సమితి ఆత్మకూరు శాఖ ఆధ్వర్యంలో ఆత్మకూరు ఆర్టీఓ కార్యాలయం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కుల వివక్ష పోరాట సమితి జిల్లా నాయకులు ఆత్మకూరు నాగయ్య, సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజులు ఇద్దరు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా ఈ థియేటర్లలో అధికంగా టికెట్లు విక్రయిస్తున్నారని, అలాగే థియేటర్ యాజమాన్యం బయట వ్యక్తులచే భారీ ధరలకు బ్లాక్లో టికెట్లు విక్రయిస్తున్నారని, వాహనాల పార్కింగ్కు అధిక ధర వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు స్థానిక పార్టీ కార్యకర్తలు, సినీ వీక్షకులు హాజరయ్యారు. నేనే చూసుకున్నాను. 2 రోజుల నుంచి ఆత్మకూరులో పుష్ప 2 అనే సినిమా వేసినారు. కానీ ఈ సినిమా టికెట్లు విపరీతంగా 260 నుంచి 800 దాకా బ్లాక్లో కూడా అమ్ముతున్నారు. అందువల్ల ఈ సినిమా హాల్ ఆత్మకూరులో ఒక సినిమా థియేటర్ ఉంటే మున్సిపాలిటీ పరిధిలో ఈ సినిమా థియేటరు అది మల్టీ కాంపిటీషన్ కూడా కాదు. అది ఆ సినిమా హాల్ ఏసీ థియేటర్. ఇది ఏసీ థియేటర్ కాబట్టి ఈ సినిమా థియేటరు ఆ రకంగా ఆ టికెట్లు 260 రూపాయలు అమ్మినా సెకండ్ క్లాస్ వచ్చి పేదోళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి అందరికి కూడా అందుబాటులో ఉండాల్సింది. సెకండ్ క్లాస్ వచ్చి కింద డైరెక్ట్ అమ్మడికి వెళ్ళిపోద్ది సెకండ్ క్లాస్ సీట్లు. అందువల్ల ఆ సీట్లు కూడా 260 రూపాయలు అమ్ముతుండ్రు. అక్కడ వచ్చి 430 సీట్లు ఉన్నాయి సీట్లు సినిమా హాల్లో. ఆ 430 సీట్లలో థియేటర్లో ఆ 430 ఒక షోకి వచ్చి 1,11,800 రూపాయలు ఒక షోకి వస్తుంది. అందువల్ల ఈ నిన్న 6 షోలు వేసిండ్రు. కానీ ఈ రకంగా దుర్మార్గంగా ఒకరు కూడా 2వ క్లాసు టికెట్ ఇవ్వకుండా ఫస్ట్ క్లాస్లోనే అమ్మేసుకుంటున్నారు. అందువల్ల ఇది చాలామంది పేదోళ్ళు చూసి బాధపడుతున్నారు. ఇది ఒక పక్కన. అందువల్ల ఇవాళ ఆర్డీఓ గారికి మేము వినతి పత్రం ఇచ్చి అక్కడ పేదోళ్ళకు అందుబాటులోకి ఆ సినిమా థియేటర్లో టికెట్లు ఇప్పించే దానికి చూడాలని చెప్పి మేము చెప్పినాము. అంతేకాకుండా ఈరోజు సినిమా అది విచిత్రంగా ఉన్నాయి. ఎందుకంటే ఎర్రసందనం అమ్మేవాళ్ళు, దొంగ బంగాకు అమ్మేవాళ్ళు, ఈ రకంగా దొంగసారాయి అమ్మేవాళ్ళకి, బ్యాందీ షాపులు బ్యాందీలు అమ్మేవాళ్ళకి దొంగతనంగా ఇసుక మట్టి మాపే వాళ్ళకి ఇలా దేశ అవార్డు ఇస్తుంది. అంతర్జాతీయ అవార్డు ఇచ్చినట్టు ఆయన అంతర్జాతీయ అవార్డు ఇచ్చారు ఆయనకి పుష్పకి. ఎందుకంటే మినిస్టర్లో వాళ్ళు ఉండరని ఆ రకంగా అవార్డు ఇచ్చి పిల్లక ఈ దేశాన్ని ఎక్కడికి తీసుకుపోతున్నారో ఏమీ తెలియదు. ఈరోజు చాలా నిరుద్యోగులు అయిపోయి ఎక్కడెక్కడో బతకలేని పరిస్థితుల్లో ఇక్కడ ఆటోలు కూడా తీసుకొని తోలుకుంటే ఆటోలకు కూడా డబ్బులు వచ్చే పరిస్థితి కనపడలా. ఆ రకంగా పేదరికం ఇక్కడ ఒక పక్క పోతూ ఉంటే నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోతుంటే ఆ రకంగా సినిమా టికెట్లు ఈ రకంగా అమ్ముకొని అటువంటి సినిమాలని ఇవాళ జనాలకి చూపిస్తూ ఆ సినిమాలో బంగాకు, ఎర్రసందనం అట్లా అమ్ముకునే వాళ్ళకి నేషనల్ అవార్డు ఇస్తూ ఆ సినిమాలను డెవలప్మెంట్ చేస్తున్నారు. అందువల్ల ఇది మంచి పద్ధతి కాదని నేను చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. అనేక మంది పేద ప్రజలు నివసిస్తున్నారు. ఈ పేద ప్రజలైనటువంటి మేము కాయ కష్టంతో బ్రతుకుతూ అటు శారీరకంగా కానీ ఇటు మానసికంగా కానీ ఉల్లాసం పొందడం కోసం సినిమాకి వెళ్తుంటాం. అయితే సినిమా హాల్లో నిలువు దోపిడీ జరుగుతావు. కనీసం పేదవాడికి వినోదపు కూడా లేని పరిస్థితి ఈరోజు ఈ ఆత్మకూరు పట్టణంలో నెలకొని ఉంది. అందుకనే ఈరోజు మేము ఆర్డీఓ గారిని కలిసాం. ఆర్డీఓ గారు సమగ్రంగా విచారణ జరపాలా, విచారణ జరిపి నామమాత్రపు విచారణ కాకుండా చర్యలు తీసుకునేటువంటి విచారణతో ప్రజలకి వివరణ ఇవ్వాల్సిందిగా మేము ఆత్మకూరు పట్టణ ప్రజల తరఫున కోరుతున్నాం.